హాయ్ అండి. ఈరోజు నేను దొండకాయ పెరుగు పచ్చడి చేశాను. మీలో ఎంతమంది దొండకాయ పెరుగు పచ్చడి చేస్తారో కామెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు బంగాళదుంప, పొట్లకాయ, అరటికాయ పెరుగు పచ్చడిలు చేశాను, కానీ ఇలా దొండకాయ పెరుగు పచ్చడి ఫస్ట్ టైం చేశాను. ఇది ఇన్స్టాలో చూసి ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి పెరుగు పచ్చడిలన్నీ కూడాను చాలా ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ ఆయిల్లో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ లో కారానికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్నది అందులో వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. వేడిగా ఉండేటప్పుడు పెరుగు వేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమనే దొండకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత పెరుగులో గడ్డలేమీ లేకుండా బాగా స్మూత్ గా కలుపుకొని ఇంకా పెరుగును వేసేసి కలిపేస్తే దొండకాయ పెరుగు పచ్చడి రెడీ అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. బాయ్ బాయ్.